హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సండే వ్లాగ్ అండి. ఈరోజు లంచ్ అయితే స్పెషల్గా చేసుకున్నామండి. ఆ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? వీడియో చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మార్నింగు సండే అంటే నేను లేచేసరికి 7, 8 అయిపోతుందండి. లేవగానే గుమ్మం ముందర ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేసుకుని స్నానం చేసి మామూలుగా పూజ అది చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేస్తానండి. ఈరోజు స్పెషల్గా అయితే బ్రేక్ఫాస్ట్ మేము పెసరట్టు వేసుకున్నామండి. సండే మాత్రం పూరి పెసరట్టు ఏయో ఒకటి స్పెషల్స్ చేస్తూ ఉంటానండి నేను. పెసరట్టు తెలుసు కదండి, ముందు రోజే నానబెట్టేసుకుని మార్నింగ్ లెగిసిన వెంటనే రుబ్బేసుకున్నాను. ఇప్పుడు పెసరట్టు మీద ఆనియన్స్, అల్లం ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయటం మర్చిపోయాను. ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత ఇక తిప్పేసుకోవాలండి. అందరికీ తెలిసే ఉంటుంది పెసరట్టు ఎలా వేసుకోవాలని. కాకపోతే పెసలు కొంతమంది ఉట్టి పెసలే రుబ్బి వేసుకుంటారండి. అవి కొంచెం మెత్తగాను అదొకలాగా ఉంటవి. అదే కొద్దిగా పెసల్లో ఒక గుప్పెడు బియ్యం వేస్తే మాత్రం క్రిస్పీగా బాగా వస్తాయండి దోశలు. మనం హోటల్స్లో తింటాం కదా, సేమ్ అదే టేస్ట్లో ఉంటాయండి. నేనైతే ఈ విధంగానే వేస్తాను ఎప్పుడూ కూడా. చూశారు కదా నా బ్రేక్ఫాస్ట్ అండి. అందరికీ పెట్టేసిన తర్వాతే నేను వేసుకుని తింటున్నాను. అందులోకి పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ అండి. మామిడికాయ అల్లం అండి ఇది. మామూలుగా చింతపండు అల్లం కాదు, మామిడికాయ అల్లం. అది అయిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసేసుకుని లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్ ప్రిపేర్ ఏంటి అంటే సాంబార్ అన్నం అండి. ఒక 1/2 కప్పు బియ్యం తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు అండి. అంటే మనకి అటు ఇటుగా 1.25 పట్టిందండి. రైస్ అనేది తక్కువ అండి. కప్ పప్పులు ఎక్కువ ఉంటాయి. 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుని నేను అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, అలానే టమాటా, దోసకాయ, మన దగ్గర ఉంటే ములక్కాయ ముక్కలు, వంకాయ ముక్కలు, అలానే క్యాలీఫ్లవరు, క్యాబేజీ, క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర క్యాలీఫ్లవరు, క్యాబేజీ, క్యాప్సికమ్ లేదు. ఉన్న మట్టికి వేసాను. ములక్కాయ ముక్కలు కూడా లేవు. అందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, మనం తినగలిగినంత కారము, ధనియాల పొడి, అలానే సాంబార్ పౌడరు వేసేసానండి. 1.25 కప్పుకి నేనైతే 4.5 గ్లాసెస్ వాటర్ పోసానండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. మామూలుగా ఒకసారి కలిపేసేసి 5 or 6 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. విజిల్స్ వచ్చాయి, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూశారు కదా ఎలా ఉంది కన్సిస్టెన్సీ అనేది, చూశారు కదా. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక అది బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని దాన్ని తిరగమాత పెట్టుకోవాలండి. అందులో ముందు ఉప్పు సరిపోయిందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. సరిపోకపోతే బాగోదు కదండి. ఉప్పు ఎక్కువైనా బాగోదు కాబట్టి ముందు తగ్గించేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఆ రైస్కి నేను తిరుగుమాత అనేది రెడీ చేస్తున్నానండి. బాణీలో ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత అందులో టేస్ట్ ఏంటంటేనండి మెంతి పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కొట్టి వేసాను, కరివేపాకు. ఇది బాగా తిరుగుమాత వేయించుకోవాలండి. బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అలానే నేతితో కూడా తిరుగుమాత పెట్టుకోవచ్చు. ఇంగు వేసానండి టేస్ట్ కోసం. నేనైతే ఆయిల్తోనే తిరుగుమాత పెట్టానండి. మీరు కావాలంటే మామూలుగా నేతితో అయినా తిరుగుమాత పెట్టుకోవచ్చు. బాగా తిరుగుమాత వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను అదే స్టవ్ మీద మళ్ళీ ఇది పెట్టేసుకున్నానండి. కొద్దిగా వేడి చేసుకుందాము అని చెప్పేసి ఇక ఆ తిరుగుమాత కూడా వేసి ఆ స్టవ్ మీదే కూసేపు ఉంచానండి. నేను ఆ తిరుగుమాత అంతా కూడా దానికి పడుతుందని చెప్పి రైస్కి ఉంచేసిన తర్వాత ఎక్కువసేపటికి నెయ్యి వేసానండి దించే ముందు. కొద్దిగా మనకు కావాల్సినంత టేస్ట్ కోసం అండి, నెయ్యి కావాల్సినంత అంటే 1 or 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత అండి హోటల్ స్టైల్లో కర్డ్ రైస్ చేస్తున్నానండి. అన్నం ముందుగానే ఉడికించి ఆరబెట్టేసుకున్నానండి. అందులో సాల్ట్ను గడ్డ పెరుగు వేసుకుంటున్నానండి. తియ్యటిది, పుల్లటిది అయితే కాదు, తియ్యటిది. మార్నింగ్ తోడు పెడితే
నేను చేసుకునే టైంకి 12కి తోడుకుని పోయింది. అదే చేస్తున్నాను. బాగా కలిపేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఆ కర్డ్ రైస్ మొత్తం కూడా. అందులో మనం పోపు పెట్టుకోవాలండి. నేతితోటి పోపు పెట్టుకోవాలి. నేనైతే ఆవు నెయ్యి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది ఆవు నెయ్యి కాబట్టి ఆవు నెయ్యితో పోపు పెట్టుకున్నాను. ఆ పోపు ఎలా వేయాలనేది అయితే చూపించలేదండి. మామూలుగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు, జీడిపప్పు, కరివేపాకు, అలానే ఎండుమిర్చి వేసి నేను పోపు పెట్టుకున్నాను. అది రైస్లో వేసేసానండి. ఆ తర్వాత కలపమాకండి, కలిపితే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు దానిమ్మ గింజలు ఉంటాయి కదండి, అవి ఒలిచి పక్కన పెట్టుకున్నాను. వాటిని పైన వేసుకున్నానండి. టేస్ట్ అయితే ఎంత బాగుందోనండి. మాది సండే స్పెషల్ అనమాట. ఏంటి సండే స్పెషల్ అని అన్నీ వేసేసి చూపించింది అనుకుంటున్నారా? నాన్ వెజ్ తీసుకోలేదండి. మాకంతా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉండదు ప్రతి సండే తినాలని. ఏదో ఒకటి స్పెషల్గా వెజ్ అయినా చేసేసుకుంటాము. చూశారు కదండి, సాంబార్ అన్నము, కర్డ్ రైస్, ఇదే మా సండే స్పెషల్. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.